హై స్పీడ్ రైళ్ల రాకతో భారతీయ రైల్వేల ముఖ చిత్రం మారబోతోంది. ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్లతో పాటు ఇండియన్ రైల్వేస్లోని బుల్లెట్ వేగంతో దూసుకువచ్చేందుకు బుల్లెట్ రైళ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ ముంబై మధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. రాబోయే మరికొన్ని కారిడార్లలో ఈ రైళ్లు పరిగెట్టనున్నాయి. ఈ కారిడార్లకు సంబంధించి డిపిఆర్ పనులు వేగంగా సాగుతున్నాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. భారతీయ రైల్వేల ముఖ చిత్రం మారబోతుంది. హై స్పీడ్ రైళ్లు భారత రైల్వేలో వచ్చి చేరబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ఏంటి కొత్తగా హై స్పీడ్ రైళ్లు వస్తున్నాయి, వాటి అప్డేట్స్ ఏంటి? అదే హై స్పీడ్ రైల్కి సంబంధించి ప్రస్తుతానికి ఇండియాలో ఒకే ఒక ప్రాజెక్ట్ రన్ అవుతా ఉంది. అది అహ్మదాబాద్ టు బాంబే. ఇది ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మొన్న ఇచ్చిన రైల్వే సెంట్రల్ బడ్జెట్లో ఈ 7 కొత్తగా హై స్పీడ్ రైల్వే కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ హైదరాబాద్ నుంచి ఆరిజినేట్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు చెన్నై. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపోజల్ స్టేజ్లో ఉన్నాయి. బడ్జెట్లో అనౌన్స్ చేశారు కాబట్టి త్వరలోనే అవి ఇంకా కార్యరూపం కూడా దాల్చబోతా ఉన్నాయి. అదే అంటే ఈ 3 కారిడార్స్ వచ్చేసి హైదరాబాద్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి అంటే దాదాపు ఒకే టర్మినల్ నుంచి ఈ 3 పాయింట్స్కి డిఫరెంట్ అలైన్మెంట్స్లో వెళ్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ని బేస్ చేసుకొని మనకి అంటే షార్టెస్ట్ రూట్లో ఒక అలైన్మెంట్ ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఆ సర్వే ఫైనల్ అయిన తర్వాత మనం అలైన్మెంట్ చెప్పగలుగుతాం. ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రైల్వే నెట్వర్క్ ఉందో దానికి అటు ఇటుగా తీసుకొని బెంగళూరు వైపు తీసుకెళ్తారు. మళ్ళీ సేమ్ ఏదైతే మనం హైదరాబాద్లో టర్మినల్ అనుకుంటున్నామో ఆ లొకేషన్ నుంచే మళ్ళీ చెన్నై వైపు వెళ్తుంది. అదే లొకేషన్ నుంచి ఇటు మన బాంబే వైపు అంటే పూణేకి కూడా వెళ్తుంది. సార్, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? స్పీడ్ రైళ్లు రాబోతున్నాయి, దీనికి సంబంధించిన సార్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అదే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డిపిఆర్స్ అవుతున్నాయి. పూణేకి సంబంధించి డిపిఆర్ కంప్లీట్ అయింది. బెంగళూరు అండ్ చెన్నైకి సంబంధించి డిపిఆర్ ఇప్పుడు అంటే సర్వే ఇప్పుడు ఆన్ రన్లో ఉంది. సో ఈ సర్వేస్ అయిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది రెడీ అయ్యి దాన్ని అంటే రైల్వే బోర్డుకి సబ్మిట్ చేయడము, ఫర్దర్గా యూనియన్ క్యాబినెట్కి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. యూనియన్ క్యాబినెట్ దాన్ని డీటెయిల్స్ పరిశీలించి శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఈ టెండరింగ్ ప్రాసెస్, ల్యాండ్ అక్విజిషను ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సార్, ట్రాక్స్ ఆ స్థాయిని తట్టుకునే కెపాసిటీ లేవు. సో వీటికి స్పెషల్ గా ట్రాక్స్ ఏమైనా రూపొందించాలా? అదే అయితే ఇప్పుడు ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ రైల్వే నెట్వర్క్ ఉందో దాంతో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్గా ఇది సపరేట్ ఒక సిస్టమ్ లాగా రాబోతుంది. ఇది కంప్లీట్గా కూడా హై స్పీడ్ రైల్వే కారిడార్ వచ్చేసి ఎలివేటెడ్ కారిడార్. ఏదైతే ఇప్పుడు మనకు హైదరాబాద్ మెట్రో ఉందో కంప్లీట్గా ఎలివేట్ అయ్యి, సో అలాగే ఈ మెట్రో ఇప్పుడు వచ్చే హై స్పీడ్ రైల్ కూడా కంప్లీట్గా ఎలివేటెడ్గా రాబోతుంది. దాంతోపాటే దాని సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు, మిగతా ట్రాక్ పారామీటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేనికంటే చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ రైల్వే సిస్టమ్ వచ్చేసి బ్రాడ్ గేజ్, వెరాజ్ హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ వచ్చేసి అది స్టాండర్డ్ గేజ్. సో ఇలా తేడాలు ఉంటాయి. సో హై స్పీడ్ సంబంధించి ప్రస్తుతానికి ఏదైతే అహ్మదాబాద్ బాంబే ఉందో అక్కడ జాపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్కడి అంటే ట్రైన్ సెట్స్ని ఇక్కడ తీసుకురావడము అలా చేస్తున్నారు. అయితే అహ్మదాబాద్ బాంబే తరహాలోనే ఇక్కడ కూడా ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది. ఇక్కడ కూడా స్టాండర్డ్ గేజ్ రాబోతుంది. సిగ్నలింగ్ సిస్టమ్ కూడా సేమ్ ఉండబోతుంది. అలాగే దీని డిజైన్ స్పీడ్ వచ్చేసి 350 km/h ఉండబోతుంది. సో అంటే ఫర్దర్గా 1-2 monthsలో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ సంబంధించి రావాలి. సార్, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమైనా ఉంటుందా, లేకపోతే పూర్తిగా రైల్వే శాఖ అంటే కేంద్రమే పూర్తి స్థాయిలో భరిస్తుందా? అదే అండి, అంటే బడ్జెట్లో అంటే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన ఇలాంటి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి కూడా ఇంకా 1-2 monthsలో తెలియపరుస్తామని రైల్వే మినిస్టర్ గారు చెప్పారు. అవి వస్తే కానీ మనం కామెంట్ చేయలేము. అదే అహ్మదాబాద్ బాంబే విషయానికి వస్తే అంటే స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవడము, సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే మల్టీలేటరల్ ఫండింగ్ అంటే జైకా నుంచి అంటే జపాన్ నుంచి కూడా ఫండింగ్ తీసుకోవడం జరిగింది. సో దీనికి మిగతా ఇప్పుడు వచ్చే హై స్పీడ్ రైల్ కారిడార్కి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్
డీటెయిల్స్ రావాల్సింది ఉంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో హై స్పీడ్ రైళ్లు అయితే రాబోతున్నాయి. ఒక్కొక్కటిగా కూడా ప్యాసింజర్లు అలాగే ఎక్స్ప్రెస్లు ఇప్పుడు వందే భారత్ మొత్తానికి భారత్ లో అయితే పరుగులు పెట్టబోతున్నాయి. దీనికి సంబంధించి గుజరాత్ అహ్మదాబాద్ ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ ఇక్కడ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. మిగతా కారిడార్లకు సంబంధించిన డిపిఆర్లు అన్ని సిద్ధమైన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కే హెచ్ఎం టీవీ.